ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానాన్ని సవరించి మాదిగలకు 7% ఇవ్వాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు దండు వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానాన్ని సవరించి మాదిగలకు 7% ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం చేయాలని, రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవడంతో పాటు రోస్టర్ విధానాన్ని సవరించాలని కోరారు. రెల్టి ఉపకులాలకు 1%, మాదిగ ఉపకులాలకు 7%, మాల ఉపకులాలకు 7% రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల నియామకాల్లో ఏబీసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాదిగ ఉపకులాలు 30 సంవత్సరాలుగా అనేక రకాల పోరాటాలు చేశాం. చివరకు మరి సుప్రీంకోర్టు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక మరి ఈ మధ్య కాలంలోనే మనకు మార్చిలో రావడం జరిగింది. అయితే ఇవాళ ప్రభుత్వం రోస్టర్ విధానంలో మొదట ఇచ్చే 100 ఉద్యోగాలలో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు 7% రావాలని, అదేవిధంగా మాల ఉపకులాలకు కూడా 7% ఇవ్వాలని కూడా మేము సమన్వయం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి రెండో దశలో వచ్చే 100 ఉద్యోగాలలో మాదిగ ఉపకులాలకు 6% ఇచ్చి మాదిగ ఉపకులాలకు 8% ఇవ్వమని చెప్పని మేము కోరుతా ఉన్నాం. వీరిద్దరు కూడా సమంగా ఉద్యోగ పంపిణీ జరగాలని, అదేవిధంగా డాక్టర్, ఇంజనీరింగ్ ఇతర అడ్మిషన్ లో కూడా ఈ ప్రాసెస్ ను యథావిధిగా కొనసాగించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఇప్పటికే అనేక రకాల విజ్ఞప్తులు చేశాం. బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి, అదే డోలా బాలవీరాంజనేయులు గారికి మేము విజ్ఞప్తులు చేశాం. ప్రభుత్వం వీటిని సవరించి రోస్టర్ విధానంలో అన్యాయం జరగకుండా మాల, మాదిగ ఉపకులాలకు ఇద్దరు కూడా సమన్వయంగా ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము తీవ్రంగా వెనుకబడినటువంటి వాళ్లకు మరింత అన్యాయం జరగబోతుందని చెప్పని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఈ విషయం మీద మరోసారి మంత్రివర్గం కూర్చొని మరి ఈ యొక్క నియామకాలు జరిపేటప్పుడు ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా, అత్యంత వెనుకబడిన వాళ్ళం 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి ఎంతో మంది జైలుకి వెళ్లి ఎంతో మంది ఆత్మహత్యలకు గురైనటువంటి ఈ వర్గీకరణలో అసలు బాసిన వాళ్ళ ఆత్మ త్యాగాలను ఒకసారి కూడా పునఃపరిశీలన చేసుకొని సమంగా అందరికీ న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పని మేము విజ్ఞప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.